హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ఈరోజు మనము ఈ వీడియోలో డేటా టైప్ అంటే ఏమిటి, డేటా టైప్స్ ఎన్ని టైప్స్ అని డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ చేస్తే అప్డేట్ వస్తాయి. ఫస్ట్ మన ఎక్లిప్స్లోకి వెళ్దాము. లాస్ట్ వీడియోలో మనము వేరియబుల్ అంటే ఏమిటి, వేరియబుల్ని ఎలా డిక్లరేషన్ చేయాలి, వేరియబుల్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూసాము. మీరు ఎవరైనా ఆ వీడియో చూడలేకపోతే నేను ఆ వీడియో ఇక్కడ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ని క్లిక్ చేసి చూడండి. వేరియబుల్ని ఎలా డిక్లరేషన్ చేస్తాము. సింటాక్స్ వచ్చి డేటా టైప్, వేరియబుల్ నేమ్. డేటా టైప్ వచ్చి ఇంట్, వేరియబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయిడ్. అదే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలంటే సింటాక్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు డేటా వాల్యూ. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు 41781. అదే ఒకే లైన్లో మనము వేరియబుల్ని డిక్లరేషన్ మరియు ఇనిషియలైజేషన్ చేయాలనుకుంటే సింటాక్స్ వచ్చి డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు డేటా టైప్ వాల్యూ. సింటాక్స్ వచ్చి సింటాక్స్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు డేటా వాల్యూ. ఎగ్జాంపుల్ ఇంటిజర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు 1234. దీన్ని ఒకే లైన్లో మనం వేరియబుల్ని డిక్లరేషన్ చేసి ఇనిషియలైజేషన్ చేయొచ్చు. అదే మీరు ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఎలాంటి డేటా స్టోర్ చేసుకుంటావు అని కంప్యూటర్కి చెప్పాలి. ఎందుకంటే కంప్యూటర్కి బై డిఫాల్ట్ తెలియదు నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నావో, దానికి ఎంత సైజ్ అలికేట్ చేయాలి అని. అందుకని నువ్వు స్పెసిఫిక్గా చెప్పాలి, నేను సో అండ్ సో డేటా చేస్తున్నాను, దానికి సైజ్ ఇంత కావాలి అని చెప్పడాన్ని మనము డేటా టైప్ అంటారు. డేటా టైప్స్ వచ్చి 2 టైప్స్గా డివైడ్ అయింది. ఆ టైప్స్ ఏమి? ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చి ఎగ్జాంపుల్ స్ట్రింగ్, అరే, ఎక్సెట్రా. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చి 2 టైప్స్గా డివైడ్ అయినాయి. ఒకటి నాన్ న్యూమరికల్ డేటా టైప్, ఇంకోటి న్యూమరికల్ డేటా టైప్. నాన్ న్యూమరికల్ డేటా టైప్స్ వచ్చి అగైన్ 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి బూలియన్, ఇంకోటి క్యారెక్టర్. బూలియన్లో మనము ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఓన్లీ ఈ 2 వాల్యూస్నే సేవ్ చేయొచ్చు. అదే క్యారెక్టర్లో మన యాస్కీ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. యాస్కీ వాల్యూస్ అంటే నెంబర్స్, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఇవి క్యారెక్టర్లో మనం ఓన్లీ ఒక క్యారెక్టర్నే స్టోర్ చేయగలుగుతాం. ఇప్పుడు న్యూమరికల్ డేటా టైప్స్ వచ్చి అగైన్ 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి ఏంది ఇంటిజర్ టైప్, ఇంకోటి ఫ్లోటింగ్ టైప్. ఇంటిజర్ టైప్కి ఎగ్జాంపుల్ మనము ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఎంప్లాయీ అని చెప్పుకోవచ్చు. ఫ్లోటింగ్ టైపు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అమౌంట్ని మనము డెసిమల్స్లో కూడా డిసైడ్ చేస్తాం కదా, డెసిమల్లో కూడా స్టోర్ చేస్తాం. కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్కి మన అమౌంట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద సైజుని బట్టి మనము ఇంటిజర్ ఏ డేటా టైప్ స్టోర్ చేయాలో చెప్పాలి. బైట్లో స్టోర్ చేయాలా, షార్ట్లో స్టోర్ చేయాలా, ఇంటా, లాంగా అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఆన్లైన్ షాపింగ్ మాల్లో మొబైల్ ఆర్డర్ చేస్తారు. మొబైల్ ఆర్డర్ చేస్తే ఆర్డర్ తగ్గట్టుగా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ వాడు ఆ మొబైల్ తగ్గట్టుగానే వాళ్ళ దగ్గరున్న బాక్స్లో దాన్ని వ్రాపర్ చేసి పార్సల్ చేసి పంపిస్తారు. అదే వాషింగ్ మిషన్ అయితే ఆ వాషింగ్ మిషన్ తగ్గట్టు సైజులో బాక్స్లో వ్రాపర్ చేసి పంపిస్తారు. అదే మన వాషింగ్ మిషన్ని వాళ్ళు మొబైల్కి సరిపడే బాక్స్లో స్టోర్ పార్సల్ చేసి పంపించలేరు కదా. ఇప్పుడు మనము కంప్యూటర్ ఒక యూనిట్స్ గురించి చూసుకుందాం. జనరల్గా మనము సాలిడ్ స్టేట్స్, రైస్, వెజిటేబుల్స్ని దేంతో కొలుస్తాము? కేజీస్, కిలోగ్రామ్స్లో కొలుస్తాం. అదే లిక్విడ్ అయితే మనము లీటర్స్లో కొలుస్తాము. కంప్యూటర్ని మన మెమరీ యూనిట్ని
బైనరీ డిజిట్స్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ ఒక యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కంప్యూటర్లో ఒక మెమరీ యూనిట్ బిట్ అంటే బైనరీ డిజిట్. మనం ఏదైనా కంప్యూటర్లో డేటా స్టోర్ చేస్తే ఆ డేటా వచ్చి ఫైనల్గా బైనరీ డిజిట్లో కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. 1 నిబుల్ అంటే 4 బిట్స్. అదే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 1 కిలో బైట్ అంటే 1024 బైట్స్. 1 మెగాబైట్ అంటే 1024 కిలోబైట్స్. మెగాబైట్కి ఎగ్జాంపుల్ ఏమి? మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక సాంగ్స్ కానీ స్టోర్ చేస్తే అది ఎంబీలో మనకు డౌన్లోడ్ అవుతుంది. 1 జిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్. ఒక మొబైల్ మీరు కొనాలనుకుంటే దాని ర్యామ్ ఎంత, దాని స్పెసిఫికేషన్ ఎంత, దాని ఇంటర్నల్ స్పేస్ ఎంత అంటారు కదా, దాన్ని జిగాబైట్స్. 1 టెరాబైట్ అంటే 1024 జిగాబైట్స్. ఒక ల్యాప్టాప్ కొన్నప్పటికి అది ఎన్ని టెరాబైట్ సపోర్ట్ చేస్తుంది అంటాం కదా, హార్డ్ డిస్క్ ఎంత డేటా స్టోర్ అవుతుంది, దాన్ని 1 టెరాబైట్. 1 పెటాబైట్ అంటే 1024 టెరాబైట్స్. బిగ్ కంపెనీస్ లైక్ యూట్యూబ్ కానీ గూగుల్ డ్రైవ్లు కానీ అక్కడ లాట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ పెటాబైట్ అనేది యూస్ చేస్తారు. ఇప్పుడు మనకు ప్రిమిటివ్ టైప్స్ వచ్చేసి 8 టైప్స్. ఏంది? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్, క్యారెక్టర్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్కి కంప్యూటర్లో ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది, దాని రేంజ్ ఎంత అనేది చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంది? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్, క్యారెక్టర్. జావాలో మనం ప్రతి ఒక్క దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఈ ప్రిమిటివ్ టైప్స్ని కూడా మనం ఆ ఆబ్జెక్ట్ రూపంలో ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేయాలంటే దాన్నే మనం ర్యాపర్ క్లాస్ అంటాం. బైట్ అనేది ర్యాపర్ క్లాస్. షార్ట్ పోతే షార్ట్, ఇంట్కి ఇంటిజర్, లాంగ్కి లాంగ్, ఫ్లోట్కి ఫ్లోట్, డబుల్కి డబుల్, బులియన్కి బులియన్, క్యార్కి క్యారెక్టర్. బైట్ మనకు 1 బైట్ స్టోర్ అవుతుంది. 1 బైట్ అంటే ఎంత? మనకు ఏమని చెప్పుకున్నాం? 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అనుకున్నాం. అదే షార్ట్ని స్టోర్ చేయాలంటే 2 బైట్స్. ఇంట్ని అయితే 4 బైట్స్, లాంగ్కి 8 బైట్స్, ఫ్లోట్కి 4 బైట్స్, డబుల్కి 8 బైట్స్, బులియన్ అంటే 1 బిట్. బులియన్లో మనము క్యారెక్టర్ అయితే 2 బైట్స్. బయట ఒక రేంజ్ వచ్చేసి -128 టు 127. షార్ట్ అయితే -32,768 టు 32,767. ఇంట్ అయితే -214,748,36482 టు 214,748,367 వరకు సపోర్ట్ చేస్తుంది. లాంగ్ అయితే -9223372036854775808 టు 9223372036854775807 వరకు సపోర్ట్ చేస్తుంది లాంగ్. ఫ్లోట్ మనము 7 డెసిమల్ పాయింట్స్ వరకు హోల్డ్ చేయాలంటే ఫ్లోట్ వాడతాం. అదే మనకు 16 డిజిట్స్ వరకు హోల్డ్ చేయాలంటే మనం డబుల్ అనేది వాడతాం. బూలియన్ అంటే బూలియన్ మనకు 2 వాల్యూస్ సపోర్ట్, ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. క్యారెక్టర్ అయితే ఆస్కీ వాల్యూస్, న్యూమరికల్ వాల్యూ కానీ ఆల్ఫాబెట్స్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ మనం స్టోర్ చేయొచ్చు. క్యారెక్టర్లో ఓన్లీ ఒక క్యారెక్టర్నే మనం స్టోర్ చేయగలుగుతాం. ఆల్ న్యూమరికల్ టైప్స్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. అదే క్యారెక్టర్కి అయితే స్పేస్. ఇప్పుడు మన బైట్ అంటే 1 బైట్ అని చెప్పుకున్నాము. రేంజ్ వచ్చి -128 టు 127. షార్ట్ కోతే 2 బైట్స్, ఇంటికి కోతే 4 బైట్స్, లాంగ్కి 8, ఫ్లోట్కి 4, డబుల్కి 8, బులియన్కి కోతే 1 బైట్, క్యారెక్టర్ అయితే 2 బైట్స్ అని చెప్పుకున్నాం. రేంజ్ ఇలా చెప్పుకున్నాం. ఇది కరెక్టా కాదని జావా ప్రోగ్రాంలో మనము రన్ చేసి చూద్దాం. ఆ వాల్యూస్ ఎంత డిస్ప్లే అవుతుంది, ఇంటికి ఎంత, బైట్కి ఎంత, షార్ట్కి ఎంత, లాంగ్కి ఎంత అనేసి మనం థియరిటికల్గా నేర్చుకునేదాన్ని ప్రోగ్రామెటిక్గా రన్ చేసి చూద్దాం. ఇప్పటికి బైట్కి మనకు ర్యాపర్ క్లాస్ వచ్చి బైట్ కాబట్టి సిస్అవుట్లో మనం బైట్ ఒక సైజ్ ప్రింట్ చేద్దాం. ఇది బైట్.
this short. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, ఇవన్నీ మనకు బిట్స్లో చూపించింది. అదే మనకు బయటలో కావాలనుకుంటే అన్నిటినీ 8తో డివైడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. మనం ఏమని చెప్పుకున్నాము, కంప్యూటర్లో మీరు ఎంత పెద్ద డేటా అయినా మీకు బిట్స్లో కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బైట్లో డిస్ప్లే అవ్వాలనుకుంటే డివైడెడ్ బై 8తో డివైడ్ చేయాలి వచ్చిన వాల్యూని. ఇప్పుడు రన్ చేస్తే ఈ అప్లికేషన్ని చూడండి, మన థియరిటికల్ నేర్చుకునింది, ప్రోగ్రామ్గా నేర్చుకునింది కరెక్టా కాదో చూసుకున్నాం. బైట్ అంటే 1 బైట్, షార్ట్ అయితే 2 బైట్స్ స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. ఇంట్కి అయితే 4 బైట్స్, లాంగ్కి అయితే 8, ఫ్లోట్కి అయితే 4, డబుల్కి అయితే 8. థియరిటికల్గా ఇవి మ్యాచ్ అయిందా లేదా? 1 బైట్, 2 బైట్స్, 4 బైట్, 8, 4, 8 అన్నీ ఇక్కడ మ్యాచ్ అయింది. ఇప్పుడు సైజ్ ప్రింట్ చేసి చూద్దాం మనం. బయట ఒక మిన్ వాల్యూ maximum value. షార్ట్ మిన్ వాల్యూ, షార్ట్ ఒక మ్యాక్సిమం వాల్యూ, ఇంటికి మినిమం వాల్యూ, ఇంటి ఒక మ్యాక్సిమం వాల్యూ, లాంగ్ ఒక మినిమం వాల్యూ, లాంగ్ ఒక మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు రన్ చేస్తున్న అప్లికేషన్ని మన థియరిటికల్ నేర్చుకునేది ప్రోగ్రామాటికల్గా సేమ్ డిస్ప్లే అవుతుందా లేదా చూద్దాం. చూడండి, బయట ఒక రేంజ్ వచ్చి -128 to 127, ఇక్కడ కూడా -128 to 127. అదే షార్ట్కి పోతే 32,768 అన్నాం కదా, 32,768 to 32,768. ఇంటికి పోతే -214,7483,648 to 214,7483,647. లాంగ్ పోతే -92233736854775808. ఇప్పుడు మనము ఇంటికి రేంజ్ ఏమని డిస్ప్లే అయింది, -214,7483,648 to 214,7483,647 అని చెప్పుకున్నాము. ప్రోగ్రామాటిక్ కూడా అదే డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇండియాలో మనకు మొబైల్ నెంబర్స్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్. ఇంటూ కూడా 10 డిజిట్స్. కానీ దీని మ్యాక్స్ వచ్చి 2తోనే ఎండ్ అయిపోయింది. మొబైల్ నెంబర్ అనేది మనకి ఇండియాలో
8 డిజిట్స్, 9 డిజిట్స్, 7 డిజిట్ నుంచి 8, 9తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మొబైల్ నంబర్ ఇంట్లో మనం స్టోర్ చేయాలనుకుంటే మనకి ఎర్రర్ ఇస్తది. ఎందుకంటే ఔట్ ఆఫ్ రేంజ్ అయిపోయింది కాబట్టి. మొబైల్ నంబర్ 9573262097 చూడండి ఏం ఎర్రర్ ఇస్తదో. The literal 9573262097 of int ఈజ్ ఔట్ ఆఫ్ రేంజ్. అంటే ఇంట్ రేంజ్ కంటే ఎక్కువైపోయింది అనేసి. అప్పుడు దీన్ని మనకు నెక్స్ట్ రేంజ్ ఏముంటది ప్రిమిటివ్ టైప్స్‌లో లాంగ్. లాంగ్ అవుతే మనం ఎల్ అని పెడతాం. ఎల్ అని పెట్టాం. ఇప్పుడేమనిస్తది? ద మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్. ఇదేమో లాంగ్, ఇదేమో ఇంట్. అప్పుడు మనకు కంపైలేషన్ ఇస్తది. వాల్యూ ఏమో లాంగ్ టైపు. మీరు దాన్ని స్టోర్ చేస్తా ఉండేదేమో ఇంట్ టైపు. అప్పుడు ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనము దీన్ని కూడా మార్చాలి. డేటా టైప్. డేటా టైప్ వచ్చి లాంగ్ అని ఇస్తాం. స్మాల్ వాల్యూని మనము బిగ్ రేంజ్ ఉన్న ప్రిమిటివ్ టైప్‌లో సేవ్ చేయొచ్చు. అదే లాంగ్ వాల్యూని మనం స్మాల్ రేంజ్ ఉన్న డేటా టైప్‌లో స్టోర్ చేయలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.